by comparing the ratio. ఏంట రేషియో? A1 by A2, B1 by B2, C1 by C2. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎలా ఉంది? ఇది A1 x ప్లస్ B1 y ప్లస్ C1 ఈక్వల్ టు 0. ఇది A2 x ప్లస్ B2 y ప్లస్ C2 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసుకుంటాం. అప్పుడు A1 వాల్యూ, A2 వాల్యూ, B1 వాల్యూ, B2 వాల్యూ అని వస్తాయి మనకి. ఇప్పుడు A1 వాల్యూ, A1 అంటే మనకి 2, B1 వాల్యూ అంటే 1, C1 వాల్యూ అంటే -6, A2 వాల్యూ 4, B2 వాల్యూ -4, C2 వాల్యూ -4. ఓకే, మొత్తం A2 వాల్యూ, B2 వాల్యూ, C2 వాల్యూ 2, B2 వాల్యూ 2, ఇది ఓకే -2, ఓకే 4. ఈ విధంగా మనం రేషియోని కంపేర్ చేసుకోవాలి. వాల్యూస్ అన్నీ తీసుకున్న తర్వాత మనం ఈక్వేషన్లో చూసుకుందాం. A1 వాల్యూ 2, A2 వాల్యూ 4 అండ్ B1 B2 కదా 1 by -2 అండ్ C1 అంటే మనకి -6 by -4. క్యాన్సిలేషన్ 7 అని చూసుకుంది. ఇది 1, ఇది 2 టైమ్స్. 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1/2 -1/2, ఇది 3/2 వచ్చింది. 3 వాల్యూస్ కూడా ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకున్నట్లయితే 3 కూడా నాట్ ఈక్వల్ వచ్చింది. అంటే ఇది నాట్ ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్ అయింది. వేరే వేరే ఆన్సర్లు వచ్చినాయి. కాబట్టి A1 by A2 నాట్ ఈక్వల్, B1 by B2 నాట్ ఈక్వల్, C1 by C2. అంటే మొత్తం వేరే వేరే వచ్చినాయి ఆన్సర్లు. ఇలా నాట్ ఈక్వల్ వచ్చిందంటే మనకి ఏ లైన్స్ అని చెప్పుకోవచ్చు మనం? ఇంటర్సెక్టింగ్ లైన్స్. దిస్ లైన్స్ ఆర్ intersecting lines. ఓకే, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? దీన్ని ఏమనుకోవచ్చు? కాన్స్టెంట్, ఇన్కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఇంటర్సెక్ట్ లైన్స్ అంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లైన్స్ అవుతాయి. దీస్ లైన్స్ ఆర్ కాన్స్టెంట్ లైన్స్. కాన్స్టెంట్ లైన్స్. ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫిక్ ఎలా ప్రూవ్ చేయాలి? గ్రాఫ్ తీయాలంటే ఫస్ట్ మనం పాయింట్లు తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్లు. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రాఫ్ తీసుకోవాలంటే మ్యాక్సిమం 2 పాయింట్స్ ఉండాలి. 2 పాయింట్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటున్నాను? 0 తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను? 0. ఎక్స్ 0 తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ 2 × 0 ప్లస్ y. ఇది 6 నట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +6. మొత్తం టోటల్ వాల్యూ 0. 2 to 0 0 6. y ఈజ్ ఈక్వల్ టు 6. y వాల్యూ ఎంత వచ్చింది? 6. ఎక్స్ కామా y ఏమొచ్చింది? 0, 6 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ తీసుకుందాం. మన నెక్స్ట్ ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంది ఈసారి? ఎక్స్ వాల్యూ 1. మన నెక్స్ట్ వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 × 1 ప్లస్ y ఈక్వల్ 6. ఓకే, 2 1s are 2 ప్లస్ y 6. y ఈజ్ ఈక్వల్ 6. ఈ 2 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -2. y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 4. y వాల్యూ ఎంత వచ్చింది? 4. ఎక్స్ కామా y 1, 4 వచ్చింది. 2 పాయింట్స్. నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
2. ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే ఏమవుతుంది మనకి 2 × 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 6. 4 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 6. y ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 4. y ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం x, y 2 వచ్చి తీసుకుంటే మనకు y వాల్యూ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2 తెద్దాం ఈసారి. ఈక్వేషన్ 2 ఏముంది మనకి 4x మైనస్ 2y మైనస్ 4 = 0. ఎక్స్ వాల్యూ సారీ మన నచ్చిన వాల్యూ తీసుకొచ్చి ఎక్స్ వాల్యూ ఏం తీసుకుందో 0. అంటే 4 × 0 0 మైనస్ 2y = 4. 4 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. y వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 2 వచ్చింది. అంటే x, y 0, మైనస్ 2. ఈ ఈక్వేషన్ 1కి సంబంధించిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ తర్వాత పాయింట్. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇప్పుడు 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు 4 × 1 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. 4 1s are 4 మైనస్ 4. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే 0. ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2. y వాల్యూ 0. y వాల్యూ 0. x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ ఎంత? x వాల్యూ నెక్స్ట్ 2 తీసుకున్నాం. x వాల్యూ 2. అప్పుడు ఏమవుతుంది మనకి 4 × 2 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. 4 2s are 8 మైనస్ 2y ఈక్వల్ టు 4. ఓకే, 2 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 4. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది మైనస్ 8. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు తీసేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ 4. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 2s are 4. y వాల్యూ 2 వచ్చింది. x, y ఎంత వచ్చింది? 2, 2 2, 2. ఓకే, ఈ విధంగా మనకి 3 వాల్యూస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రాఫ్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ గ్రాఫ్ ఈ విధంగా తీసుకున్నాం. గ్రాఫ్ సేమ్ మెజర్మెంట్స్లో మనం గ్రాఫ్ ఇలా తీసుకుంటే సరిపోద్ది. దీన్ని x యాక్సిస్, దీన్ని y యాక్సిస్ అంటాం. దీన్ని x డాష్, దీన్ని y డాష్ కంపల్సరీగా రాయాలి. ఫస్ట్ స్కేల్ రాసుకుందాం. x యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. y యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే మనం స్కేల్ తీసుకున్నాం. x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ని 1 యూనిట్ కింద తీసుకున్నాం. y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్ కింద పెంచుకుంటూ వెళ్ళాం. ఓకే, మన స్కేల్ రాసిన తర్వాత గ్రాఫ్ పాయింట్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 1కి సంబంధించి, ఈక్వేషన్ 2 సంబంధించి పాయింట్ లైన్గా రాసుకున్నాను. దీని ఫస్ట్ పాయింట్ x అనుకోవాలి, రెండో పాయింట్ y అనుకోవాలి. x y అలా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో చూడండి మనకి ఏముంది ఇక్కడ 0, 6. x యాక్సిస్కి y యాక్సిస్కి 0 అనేది కామన్. 0 6 అనేది నెగిటివ్ పాజిటివ్ అంటే పైన ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ పాయింట్ 0, 6. తర్వాత 1, 4. 1 అనేది x యాక్సిస్, 4 అనేది మనకి y యాక్సిస్. అది కూడా పాజిటివ్ కాబట్టి పైకి వెళ్ళాం, నెగిటివ్ అయితే కిందకి రావాలి. 1, 4. ఓకే, 2, 2. ఇదిగో 2 x యాక్సిస్, y యాక్సిస్ 2. ఈ విధంగా కాకపోతే ఇలా మీరు డాట్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 2, 2. ఇది ఈ విధంగా ఇప్పుడు ఈ 3 కలిపేసుకోవాలి. ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఓకే, యారో మార్క్స్ కంపల్సరీగా పెట్టాలి. ఇదేమి ఈక్వేషన్ మనకి ఇది ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1 అంటే మనకి 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0 రాసుకోవాలి మన ఈక్వేషన్. తర్వాత సెకండ్ ఈక్వేషన్ సంబంధించి పాయింట్ 0, -2. 0 ఇదే, -2 అనేది ఎక్కడ ఉంది? కింద ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ 0,
-2. 0, 1 0, 1 అంటే ఇక్కడ ఉంది. ఇది 0, 1. తర్వాత 2, 2 2, 2 ఎక్కడ ఉంది? ఇక్కడ సేమ్ ఒకే దిక్కున వచ్చింది పాయింట్ 1. 2, 2 2, 2 అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, ఇది ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి? స్ట్రైట్గా రావాలిలాగా. ఓకే, ఇది ఈక్వేషన్ ఏంటి మనకి? 4x - 2y - 4 = 0 ఈక్వేషన్. అంటే మనకి లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ అని చెప్పుకున్నాం. మనకు వచ్చిన లైన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్. A1/A2 = B1/B2 ≠ C1/C2 అలా వచ్చినట్లయితే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం. ఇంటర్సెక్టింగ్ లైన్ 3 కూడా నాట్ ఈక్వల్ అయింది. 3 కూడా నాట్ ఈక్వల్. A1/A2 నాట్ ఈక్వల్, B1/B2 నాట్ ఈక్వల్, C1/C2 నాట్ ఈక్వల్. అంటే ఇలాంటి వచ్చే లైన్స్ ఇంటర్సెక్టింగ్. అదే ఇంటర్సెక్టింగ్ మనం ఇక్కడ చూపించాం. 2, 2 దగ్గర 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయ్యిందని మనం గ్రాఫ్ ద్వారా నిరూపించాం. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది 4th సమ్, ఇది 3rd సమ్. ఇప్పుడు మనం 4th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోదాం. ఇది 4th సమ్. ఈ 4th సమ్ మనం ఎక్స్ప్లెయిన్. ఈ 4th సమ్ ఇంట్లో మనకు 4 సమ్స్ అని సమ్ చెప్పుకుంటే మనం ఈ 4th రౌండ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. 4thలో 4th రౌండ్. ఓకే, కంపేర్ చేసుకుంటాం. బై కంపేరింగ్ ది రేషియో. ఏంటది రేషియో? A1/A2 B1/B2 C1/C2 ఎలా ఉన్నాయి? A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. ఈ ఈక్వేషన్స్తో మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే, A1 వాల్యూ A1 = 2, B1 = -2, C1 = -2. ఓకే, A2 = 4, B2 = -4, C2 = -5. కంపేర్ చేసుకుంటే A1/A2 అంటే 2/4, మళ్ళీ -2/-4, -2/-5. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 1 2s 2 2s 1 2s 2 2s మల్టిప్లై అయింది. అంటే 1/2 ఈక్వల్ 1/2 నాట్ ఈక్వల్ 2/5. అంటే 2 ఈక్వల్ అయినాయి. A1/A2 = B1/B2 = B2 నాట్ ఈక్వల్ C1/C2 అయింది. అంటే A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 వచ్చింది. అంటే 2 ఈక్వల్ అయినాయి, ఇంకొకటి ఈక్వల్ కాదు. ఇలా వచ్చినట్లయితే మనం ఏ లైన్స్ అనొచ్చు? ప్యారలల్ లైన్స్. These lines are parallel lines. These lines are parallel lines. These lines are ఏం లైన్స్ ఇవి? కాన్స్టెంట్ ఈక్వేషన్స్ లేదా లైన్స్. ఈక్వేషన్స్ లేదా లైన్స్ ఇన్ కాన్స్టెంట్ లైన్స్. కాన్స్టెంట్ అంటే నో సొల్యూషన్స్, ఎటువంటి సొల్యూషన్స్ అనేవి ఉండవు. అలాగే మనం గ్రాఫ్ అనేది కూడా మనం చేయలేం దీనికి. నో సొల్యూషన్స్, ఎటువంటి సొల్యూషన్స్ అనేవి ఉండవు. ఓకే, ఈ విధంగా మనకి 4th సమ్ అనేది కంప్లీట్ అయింది. 4th సమ్లో మనకి 4 రోమన్స్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడితో మనకి ఈ రోమన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత వీడియోలో నేను చెప్పబోతాను. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మా క్లాస్ మీరు రీచ్ అవ్వగలరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.